గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారండి? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని చదివారండి? ఈరోజు మీరు సజీవులకులో ఉన్నారంటే యేసు ప్రభు యొక్క కృప కనుక ఆ కృపని వృధా చేసుకోకండి. ప్రార్థించడం వల్ల ఆయన కృప అధికమవుతుంది. ఈరోజు వాగ్దానంలో మనం చూద్దాం. ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలు నేను చెరలో నుండి రప్పించును. ప్రియులారా, ఎవరు శ్రమల్లో ఉన్నారో ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇదిగో ఎంత కష్టాలు నాకు వస్తున్నది కదా, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు నాకు వస్తున్నది, ఇన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు వినడం లేదే అని నువ్వు అనుకుంటున్నావు. ప్రియులారా, దేవుడు నీకు జరుగుతున్న ప్రతి కష్టాన్ని చూస్తున్నాడు, ప్రతి అన్యాయాన్ని చూస్తున్నాడు, ప్రతి సమస్యను చూస్తున్నాడు. అయితే తగిన సమయంలో ఆయనను ఆ చెరసాల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ బాధ నుంచి విడిపించబోతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. మనుషులు ఈరోజు నీకు సహాయం చేస్తారని రేపు ముఖం చాటేసుకుంటారు. నీ రక్త సంబంధులు నేనున్నాను అని అంటారు, కానీ నిజంగా నువ్వు శ్రమలో గుండా వెళ్ళినప్పుడు వారు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, లేదా ఎక్కడికో వెళ్ళిపోయావని చెప్తారు. కానీ యేసయ్య నువ్వు శ్రమల్లో ఉండడాన్ని, నీతో ఉండేది ఎవరంటే యేసయ్య మాత్రం. కాబట్టి నీ చుట్టూ శ్రమలు చుట్టుముట్టినా కూడా, నీ యొక్క జీవితం అంతా శ్రమలతోనే గడిచిపోయినా కూడా భయపడు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితి రాబోయే దినాలు అలాగనే సాగదు. దీనికి రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత, రెట్టింపు కృప దేవుడు నీకు అనుగ్రహించిపోతున్నాడు. కాబట్టి అప్పులు, ఆర్థిక ఇబ్బందుల, లేదా కుటుంబంలో తగాదాలతో, లేదా భార్యాభర్తల మధ్య సరైన సమాధానం, ఐక్యత లేకుండా శ్రమలు గుండా వెళ్తున్నారా, లేదా క్రైస్తవుడిగా నువ్వు ఆ రక్షణ పొందిన తర్వాత అనేక మంది అన్యుల చేత నిందించబడుతున్నావా? యేసయ్య నీతో ఉన్నాడు. ఆ బంధకాల నుంచి, అవమానాల నుంచి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలన వాగ్దానం విన్న బిడల మీద నీ కృప దయచేయండి నాయన. ఈ ఉదయకాలన అనాథ పిల్లల్ని, వృద్ధాప్యమల్ని నైనా ఎండల దెబ్బల నుంచి కాపాడన్నా. ఎంతమంది అయితే సన్ స్ట్రోక్కి గురై హాస్పిటల్లో ఉన్నారో ఇప్పుడే యేసు నామములో వారిని స్వస్థపరిచిన తండ్రి. ఇదిగో ట్రైన్ మార్గంలో, రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డకి క్షేమం దయచేయండి అయా. చిరు వ్యాపారస్తులైనా మీరు ఆశీర్వదించిన వారి వ్యాపారాన్ని నిరంతరంగా ఫలింపచేయండి. ప్రత్యేకించిన ప్రభా, ఉదయకాలన ప్రభా, ప్రతి బిడ్డనినైనా మీరు ఆదరించండి, ధైర్యపరచండి అన్న. సమస్యన్న వారికి బలము దయచేయమని, ఎండ దెబ్బల నుంచి ప్రతి బిడ్డని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.